ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోన్పే కి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలంటే మీరు వితౌట్ ఏటీఎం కార్డ్ తో అయితే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది 2024 అప్డేటెడ్ ప్రాసెస్ అన్నమాట. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. మీకు ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఫోన్పే యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ యూజర్ అయితే ఆల్రెడీ మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా మీరు ఒకవేళ అకౌంట్ లింక్ చేయాలనుకుంటే ఈ కొత్త ప్రాసెస్ ద్వారా మీరు అకౌంట్ అయితే లింక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసినాక ఈ విధంగా మనకు ఉంటుంది కదా, ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్ కి 5 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మిమ్మల్ని డివైస్ లొకేషన్ అయితే అలౌ చేయమంటుంది. దానికోసం వైల్ యూజింగ్ ద యాప్ ఉంది కదా, సో దీన్ని మీరు అలౌ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఫోన్ కాల్స్ కూడా అలౌ చేయమంటుంది. దానికోసం కూడా ఇక్కడ అలౌ మీద క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ న్యూ యూజర్కి అయితే ఇక్కడ మిమ్మల్ని మీ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీకు ఏ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉందనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్ అయితే టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్ అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా చూపిస్తుంది. నాకు ఇలా క్రియేటెడ్ యూపీఐ అని చెప్పి యూపీఐ కూడా క్రియేట్ అయింది. అలాగే నా అకౌంట్ ఎక్కడ ఉందని కూడా చూపిస్తుంది. ఖమ్మం అలాగే విసంపల్లి కళ్యాణ నేమ్ వస్తుంది. సో దానికోసం మనం ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం యూపీఐ పిన్ సెట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా మనం ఈ అకౌంట్ ని యూపీఐ ద్వారా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ దానికోసం ఇక్కడ నేను సెట్ యూపీఐ పిన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్ అలాగే డెబిట్ కార్డ్ అని 2 ఆప్షన్లు వస్తాయి. సో ఇంతకు ముందు మనకి ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉండేది కాదు. ఓన్లీ మనకి డెబిట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ మాత్రమే ఉండేది. ప్రజెంట్ మనం ఆధార్ నెంబర్ తో కూడా డైరెక్ట్ గా మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మన మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కూడా లింక్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ తో కాకుండా పాత పద్ధతి ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటే కూడా మీరు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వచ్చేసి ఆధార్ నెంబర్ తో యాడ్ చేద్దాం. ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మన ఆధార్కి సంబంధించిన ఫస్ట్ 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మనం ఈ 6 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. మనకి 6 డిజిట్ ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చేసినట్టయితే ఫ్రెండ్స్ మన బ్యాంక్ కి సంబంధించిన ఇంకో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని అడుగుతుంది. మీరు ఇక్కడ 6 డిజిట్ సంబంధించిన యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ 6 డిజిట్ యూపీఐ పిన్ ఎంటర్ చేసినాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అదే పిన్ ఎంటర్ చేయమంటుంది. మళ్ళీ ఆ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇలా మీరు మీ ఫోన్ పే కి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు యూపీఐ పిన్ క్రియేట్ అయిపోతుంది, మీకు సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. తర్వాత మీరు డైరెక్ట్ గా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ యూపీఐ పిన్ యూజ్ చేసి. ఇంకా మీకు యూపీఐ సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్ని క్యూఆర్ కోడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించిన వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.